దేవుడు ఈ రోజున ఒక క్రైస్తవ స్త్రీ ఎలా ఉండాలో బైబిల్లో స్పష్టంగా ఆయన చెప్తా ఉన్నాడు. తన శరీరము పరాయి పురుషుడికి కనపడకుండా పూర్తిగా తన శరీరమును కప్పుకోవాల్సిందే. ఈ కాలపు వధువు తప్పకుండా మరి ఫుల్గా వస్త్రాలు ధరించాల్సిందే. ఇళ్ళ దగ్గర ఎలా పడితే అలా జీవించమాకండి. ఇంకా బైబిల్ ఏం చెప్తుందంటే, మరి స్త్రీలు పురుషుడు ధరించే వస్త్రాలను ధరించకూడదు, అంటే పురుషుడు ధరించే ప్యాంట్లను ధరించకూడదు అంటుంది. ఎంత ఖచ్చితంగా బైబిల్ చెప్తుందంటే అంత ఖచ్చితంగా చెప్తుంది. ఒక రోజున యేసు ప్రభు దగ్గరికి ఒక స్త్రీ వచ్చి, తీర్పు దినాన నేను నా జీవితంలో ఎన్నడూ కూడా పాపము చేయలేదు, ఏ పరాయి పురుషుడితో నేను పాపం చేయలేదని చెప్తే దేవుడు అంట ఆమె లిస్ట్ అంతా చూపిస్తాడంట. నీ వస్త్రముల చేత నువ్వు ఎంతో మందిని ఆకర్షించి వారి హృదయములో నువ్వు వ్యభిచారములో పాల్గొన్నావని తీర్పులో ఒక దోషిగా నిన్ను నిలబెడతాడంట. నీ శరీరంతో నువ్వు పాపం చేయకపోయినా ఇతరులు పాపములో పడేటట్లుగా నువ్వు వస్త్రములు ధరిస్తే ఒక రోజున తీర్పులో నిలబడవలసి వస్తుంది.